ఇక బీసీ కోటపై కమిటీ ప్రముఖ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపేందుకే మంత్రులు భట్టి, ఉత్తమ్, పొన్నం, శ్రీధర్ బాబు, సీతక్కలతో ఏర్పాటు. టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయం. బీసీ రిజర్వేషన్లపై ఈ నెల 26 కల్లా సర్కార్కు నివేదిక. 27న ఆ నివేదిక డెడికేషన్ కమిటీ ముందుకు. 29న కేబినెట్లో చర్చించి స్థానిక ఎన్నికలపై నిర్ణయం. ఎన్నికలకు వెళ్లాల్సిందేనన్న మెజార్టీ సభ్యులు. బీసీలకు మేలు జరగాలన్న సీఎం. వినాయక నిమజ్జనంలో నామినేటెడ్ పదవుల భర్తీ. టీపీసీసీ కోర్ కమిటీ నిర్ణయం. వీళ్ళంతా ఏంటంటే ఇవో నేను ఇది మాట్లాడతా, నేను ఏం చేయాలనే బీసీలే పోదాం 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 అంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్లకు మేము బీసీ మంత్రులే అంటున్నారా, నేనేం చేయాలనే మీ పీసీసీ అధ్యక్షుడే అంటున్నారు. ఇక మీరు పోదాంపా అని రేవంత్ రెడ్డి అట్లా చెప్తున్నారు. ఏముండదబ్బా. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లపై న్యాయ నిపుణులతో విస్తృత సంప్రదింపులు జరపాలని టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. నిపుణుల సహాయం మేరకు ముందుకెళ్లాలని తీర్మానించింది. న్యాయ కోవిధులతో సంప్రదింపులు జరిపేందుకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్కలతో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కమిటీని ఏర్పాటు చేశారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉన్న మార్గాలపై దేశంలోని ప్రముఖ న్యాయ రాజ్యాంగ నిపుణులతో ఈ కమిటీ సంప్రదింపులు జరపనుంది. స్థానిక ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకు ఉన్న 27% రిజర్వేషన్లకు తోడు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తే మొత్తం రిజర్వేషన్లు 69%కి చేరుతాయి. ఈ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లడానికి ఉన్న అవకాశాలపై న్యాయ కోవిధులు రాజ్యాంగ నిపుణుల నుంచి కమిటీ అభిప్రాయాలు తీసుకొని ఉన్నది. ఇక కులగణన సర్వేపై ఏర్పాటైన నిపుణుల కమిటీ చైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అభిప్రాయాన్ని కూడా తీసుకొని ఉన్నది. వీటన్నిటితో కూడిన నివేదికను ఈ నెల 26 కల్లా ప్రభుత్వానికి సమర్పించనుంది. ఆ నివేదికను ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్కు ఇవ్వనుంది. కమిషన్ దానిపై అధ్యయనం చేసి స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి సూచన చేయనుంది. ఈ నెల 29న రాష్ట్ర కేబినెట్ సమావేశమై కమిషన్ సూచన ఆధారంగా బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్నది. గాంధీభవన్ శనివారం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన మీటియాట సలహా కమిటీ. ఓసీ అభివృద్ధికి 375 కోట్లు ఎంఆర్డీసీఎల్ కు రెండో త్రైమాసికం నిధులు విడుదల చేస్తూ పురపాలక శాఖ జీవో ఇచ్చింది. మొత్తం మీద బీసీ 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 అన్న ఈ లీడర్లంతా బీసీలను నిండముంచడానికి రెడీ అయిన్లు. జరా బీసీలలో ఇంకా సోయ అయితే వస్తలేదబ్బా, నేను చెప్తున్నా కదా. ఒక గౌడ బిడ్డలు, ఇటు చక్రధారి గౌడ్ కావచ్చు, అటు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ కావచ్చు, వీళ్ళపైన రెడ్డి రావులు అనేక మంది ఇబ్బందులు పెడతా ఉంటే ఏ గౌడ బిడ్డ రాష్ట్రంలో ఉన్న గౌడ సంఘాలు ఉన్నాయా, రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘ నాయకులని చెప్పుకుంటున్న ఈ సంఘం ఆ సంఘం ఈ సంఘం ఆ సంఘం అని చెప్పుకుంటున్న గౌడ సంఘం నాయకులు కావచ్చు, గౌండ్ల బిడ్డలు కావచ్చు, ఆ గౌడ బిడ్డలకు మీరు ఎందుకు సపోర్ట్గా ఉండట్లేదు? మీ మనస్సాక్షికి ఒకసారి క్వశ్చన్ చేసుకోండి ముందు. ఎందుకంటే మరి ఇక బీసీ వాదం ఏంటి? సరే, ఇది గౌడది పక్కన పెడదాం. గౌడ్స్ బీసీనే కదా. మరి ఈ పార్టీలు ఉన్నాడు ఆ పార్టీలు ఉన్నాడు, తెల్లారు లేస్తే బీసీ 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 అని చెప్పుకొని తిరిగేటోళ్ళందరూ ఈ బీసీ బిడ్డలకు మీరెందుకు సపోర్ట్గా ఉండట్లేదు? చక్రధార్ గౌడ్ని ఇబ్బందులు పెడుతున్న ఓ వెలమ బిడ్డ పైన మీరెందుకు సపోర్ట్గా ఉండట్లేదు చక్రధార్ గౌడ్కి? ఇక్కడ పెద్ది కృష్ణమూర్తి గౌడు అయినడు ఇబ్బందులు పెడుతున్న ఒక రెడ్డి నాయకురాలు పైన మీ బీసీలందరూ ఎందుకు సపోర్ట్గా ఉండట్లేదు? ఒక్కసారి చెప్పుకోండి. మన వాదం గ్రౌండ్ వాట్సాప్లలోనే ఉంటుంది. వాట్సాప్లలో మా అన్ననే సీఎం అంటాడు ఒకడు, మొత్తం ఇప్పుడు వచ్చేదే మేమేగా కాంగ్రెస్లోనే బీసీ సీఎం అంటారు, భారతీయ జనతా పార్టీ బీసీ సీఎం అంటారు, బీఆర్ఎస్ అయితే ఏ సీఎం కాదు మా కుటుంబ సభ్యుడే సీఎం అంటాడు. ఇక మేము మస్తు ఇచ్చినామని వాళ్ళు చెప్పుకొస్తున్నారు తప్ప ఊరికేది ఏం లేదు మొత్తం.